హాయ్ గాయ్స్! ఈ సమ్మర్‌లో మీరు మస్క్ మిలన్ తిన్నారో లేదో ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో తెలీదు గానీ, ఈ వీడియో చూస్తే మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేస్తారు. ట్రై చేయండి. మీకు కూడా హెల్త్‌కి మంచిది. ఈ సమ్మర్‌లో ఈ జ్యూస్ తాగితే చాలా బావుంటుంది. సీజనల్ ఫ్రూట్స్ అనేవి మనం తినాలి. సో, ఫస్ట్ అయితే మనం ఈ జ్యూస్ ఎలా చేయాలో చూసుకుందాం. ఇలా మొదటి వైపు ఈ విధంగా ఫస్ట్ అయితే కట్ చేసుకుంటాము. ఒక చెక్కని కట్ చేసుకున్నాక స్పూన్‌తో పిక్కలన్నిటిని కూడా సెపరేట్ చేసుకుంటాం ఫస్ట్ అయితే. పిక్కలు సెపరేట్ చేసుకున్నాక మనమైతే మొత్తం గుజ్జునంతా కూడా స్పూన్‌తో ఈ విధంగా మొత్తం అంతటిని ఇలా తీసేసుకొని ఇంకో బౌల్‌లోకి అయితే పెట్టుకుంటాము. తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి అయితే వేసుకొని మనకు సరిపడా షుగర్ అయితే వేసుకొని దాన్నైతే మిక్సీ వేసుకుంటాం. ఇంకో గిన్నెలోకి అయితే తీసుకున్నాక దానిలోకైతే మనకు కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకుంటాము. ఇంకా మధ్యలో జ్యూస్‌కి మనము డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గరున్న డ్రై ఫ్రూట్స్‌నైతే. నేనైతే బాదం అయితే ఏయించి దంచుకున్నాననమాట. కొంచెం దంచుకున్నాక మనం ముందుగానే తీసుకున్న మస్క్ మిలన్‌లోకి ఈ జ్యూస్‌నైతే మళ్ళీ నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాతే ఈ బాదం పిక్కలు కూడా యాడ్ చేస్తే ఇంకా బావుంటుందని చెప్పేసైతే ఈ పిక్కల్ని దంచుకున్నాక యేసుకున్నాను. పైన మూత ఇందాక కట్ చేసుకున్నాం కదా! అది చక్కగా కట్ చేసుకుంటే మళ్ళీ మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికైతే బావుంటుంది. 1 అవర్ అయితే నేను ఉంచాను. మీరు కూడా 1 అవర్ ఆర్ 2 అవర్స్ ఉంచితే బెటర్‌గా ఉంటుంది. కొంచెం దగ్గరగా అవుతుంది జ్యూస్ అనేది. మా తమ్ముడికైతే ఇచ్చాననమాట. టేస్ట్ చేసాడు. స్ట్రా పెట్టుకొని మంచిగా స్టైల్‌గా తాగుతున్నాడు. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకో తమ్ముడికైతే గ్లాస్‌తో మంచిగా షేర్ చేసుకున్నాం మేమందరం కూడా. మీరు కూడా ఈ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో మై ఛానల్.